కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ ఐటీ జాబ్ కావాలి, ఐటీ జాబ్ వస్తేనే మనం లైఫ్ సెట్ అవుతుంది, ఐటీ జాబ్ వస్తేనే మనకు ఒక పేరు ఉంటుంది, మనం లైఫ్ సస్టైన్ అవ్వగలుగుతామని చాలామంది ఈ ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో నేను మీకు 7 ఆల్టర్నేటివ్స్ ఆఫ్ ఐటీ జాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్టర్నేటివ్స్ అంటే ఐటీ జాబ్స్ రాకపోతే కూడా నడుస్తుంది, ఇవి అన్ని జాబ్స్ కూడా మీరు చేసుకోవచ్చు లాగా ఈ వీడియోలో మీకు నేను 7 ఆల్టర్నేటివ్స్ టు ఐటీ జాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరికి చాలా ఇంపార్టెంట్ అంటే కెరియర్లో చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది, 5 years 6 years కెరియర్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు కూడా ఐటీ జాబ్స్ ఎక్స్పెక్టేషన్లోనే టైం వేస్ట్ చేస్తే అది డెఫినెట్లీ బాగుండదు. ఎందుకంటే ఐటీ జాబ్స్లో కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కన్స్ట్రెంట్స్ అంటే అది కొందరికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ లాగా ఎవరైనా జాబ్ అప్లై చేస్తున్నారు అంటే కొన్ని కెరియర్స్కి ఫ్రెషర్ లాగా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. మరి మిగతా కెరియర్స్లో ఫ్రెషర్స్కి అంత ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. కెరియర్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఆ పర్టికులర్ జాబ్ రోల్స్కి వాళ్ళు జాబ్లో తీసుకుంటారు, కంపెనీస్ తీసుకుంటారు. సో ఒక కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇట్లా వేస్ట్ చేస్తూ అంటే కెరియర్ కోసం ఐటీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ వెళ్తే టైం చాలా వేస్ట్ అవుతుంది కదా. డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంత టైం వెయిట్ చేయరు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రెషర్ పెడుతూనే ఉంటారు, ఇంకా ఎప్పుడు జాబ్ వస్తుంది, ఇంకా ఎన్ని రోజు వెయిట్ చేయమంటారు అని. ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉంటుంది, సొసైటల్ ప్రెషర్ కూడా ఉంటుంది, ఫ్రెండ్స్ అందరూ సెట్ అవుతున్నారు. మన మెంటల్ స్టెబిలిటీ కోసం కూడా ఒక జాబ్ ఫాస్ట్గా మీరు సంపాదిస్తే డెఫినెట్లీ అది మీ కెరియర్కి కూడా, ఇంకా మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీ మెంటల్ పీస్కి కూడా చాలా ఇంపార్టెంట్. నేను కూడా అందరికీ అదే సజెస్ట్ చేస్తాను. ఐటీ జాబ్స్ చేస్తూ ఇయర్స్ అండ్ ఇయర్స్ మీరు ఇట్లా వెయిట్ చేస్తూ వెళ్తే అది కరెక్ట్ కాదు. మీరు ఏదో ఒక కెరియర్తోని మీ ఏదో ఒక జాబ్తోని మీరు ఒక కెరియర్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ కొంచెం అంటే అర్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం సైలెంట్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం మీకు అర్నింగ్ స్టార్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా వేరే రేంజ్లో వచ్చేస్తుంది. సో అదే ఈ వీడియోలో నేను మీకు 7 ఆల్టర్నేటివ్ జాబ్స్ చెప్తాను. అది డెఫినెట్లీ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా జాబ్ రావాలి కోరుకుంటున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో లాస్ట్లో నేను మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో నా లిస్టులో నంబర్ 1 చాలా ఇంపార్టెంట్ కెరియర్ వచ్చేసి యుఎస్ఐటీ రిక్రూట్మెంట్. యుఎస్ఐటీ రిక్రూట్మెంట్ ఇది ఒక కెరియర్. దీనిలో చాలా కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా తీసుకుంటారు. మీరు కొంచెం మేనేజబుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే చాలు, వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఎలా మాట్లాడాలి, ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ కంపెనీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యుఎస్ఐటీ రిక్రూట్మెంట్లో కూడా మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ యుఎస్ఐటీ రిక్రూట్మెంట్ కంపెనీలో మీరు చేరారు, మీరు జాబ్ స్టార్ట్ చేశారు అనుకోండి, మీ శాలరీస్ కూడా బాగుంటుంది. ఎందుకు తెలుసా, ఈ యుఎస్ఐటీ రిక్రూట్మెంట్ కంపెనీస్ యూజువల్లీ వాళ్ళు నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తారు. నైట్ షిఫ్ట్లో ఎందుకు వర్క్ చేస్తారు అంటే వాళ్ళు అబ్రాడ్లో యుఎస్ఏ లేకపోతే యూకే వేరే కంట్రీస్లో ఉన్న క్యాండిడేట్స్తోని మాట్లాడతారు. ఇది కాలింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. సో చాలా యుఎస్ వాళ్ళతోని మాట్లాడడం ఉంటుంది, బ్యాక్ అండ్ వర్క్ చేయడం ఉంటుంది. కాబట్టి ఇది నైట్ షిఫ్ట్లో ఉంటుంది. నైట్ షిఫ్ట్ జాబ్ కాబట్టి మీకు అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి మీకు శాలరీ కొంచెం డీసెంట్ శాలరీ ఫ్రెషర్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు కొంచెం మేనేజబుల్ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారు అంటే యుఎస్ఐటీ రిక్రూట్మెంట్ ఈ జాబ్ కోసం చూడండి, ట్రై చేయండి. నా లిస్టులో 2nd జాబ్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ జాబ్ ఆర్ బీపీఓ కాల్ సెంటర్ జాబ్ కూడా నేను చెప్తాను. బీపీఓస్ ఫర్ ఎగ్జాంపుల్ జెన్పాక్ట్, ఏడీపీ ఇట్లాంటి చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఈ కంపెనీస్లో కూడా మీరు వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్ లేకపోతే సెమీ వాయిస్ ప్రాసెస్ చెప్తారు కదా, ఏదైనా ఒక ప్రాసెస్లో మీరు మీ కెరియర్ స్టార్ట్ చేస్తే అది కూడా ఒక మంచి స్టార్ట్ అని చెప్తాను. మీకు తెలుసా, ఈ మల్టీనేషనల్ కంపెనీ బీపీఓస్ ఉంటాయి కదా, ఈ బీపీఓస్ కూడా క్యాండిడేట్స్ని హైర్ చేశాక వాళ్ళకి చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్, మీ యాక్సెంట్ అంటే ఇది మనం మాట్లాడతాం కదా, న్యూట్రల్ యాక్సెంట్లో మీకు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సో మీ ఫ్లూయెన్సీ అయినా, వొకాబులరీ అయినా, యాక్సెంట్ న్యూట్రలైజేషన్ చేయడానికి మంచి ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి మీ కెరియర్కి అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. సో డెఫినెట్లీ బీపీఓ జాబ్, కాల్ సెంటర్ జాబ్ ఆర్ కస్టమర్ సపోర్ట్ జాబ్ కోసం కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీకు ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, ఈ కస్టమర్ సపోర్ట్ జాబ్ అయినా బీపీఓ జాబ్స్లో వాళ్ళు చాలా మంచి ఇన్సెంటివ్ ఇస్తారు. అంటే నేను విన్నాను, అంటే మా తెలిసిన వాళ్ళు
కొందరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ సపోర్ట్, ఐసిఐసి బ్యాంక్ కస్టమర్ సపోర్ట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో. వాళ్ళ శాలరీ కన్నా వాళ్ళకి ఇన్సెంటివ్ ఎక్కువ ఉంటుంది. సో శాలరీ లెటస్ అజ్యూమ్ 18,000 20,000 శాలరీ ఉంటే వాళ్ళ శాలరీ కన్నా డబుల్ ట్రిపుల్ వాళ్ళు ఇన్సెంటివ్లో సంపాదిస్తారు. సో మీకు ఈజీగా 45,000 50,000 రూపీస్ మీకు ఇన్సెంటివ్తోని మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి స్టార్ట్. మీరు ఈ జాబ్ బీపీఓ జాబ్, కాల్ సెంటర్ జాబ్లో మీరు కెరియర్ స్టార్ట్ చేశారనుకోండి, 1 year 2 years తర్వాత ఒక మంచి కమ్యూనికేటర్ లాగా మీరు బయటికి వచ్చేస్తారు. అంటే కంపెనీ చేంజ్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే డెఫినెట్లీ ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, మంచి ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తాను. సో నా లిస్ట్లో సెకండ్ జాబ్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ జాబ్ ఆర్ బీపీఓస్ కాల్ సెంటర్లో జాబ్స్ అని చెప్తాను. నా లిస్ట్లో థర్డ్ జాబ్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వర్క్. అంటే ఆఫీస్లో చాలా అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా ఉంటుంది. మీకు తెలుసా, ఈవెన్ ఐటీ కంపెనీస్లో ఏదైనా ఒక కంపెనీలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లేకపోతే ఏదైనా ఒకటి సమ్ సర్వీసెస్ కంపెనీ, ఈ కామర్స్ కంపెనీస్ కూడా, ఈ అన్ని కంపెనీస్లో ఆఫీస్ని మెయింటైన్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఉంటారు. ఆఫీస్ అడ్మిన్ కూడా చెప్తారు, లేకపోతే ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ అని కూడా మనం రెఫర్ చేస్తాం. సో మీరు ఒక ఐటీ కంపెనీలో లేకపోతే ఒక ఈ కామర్స్ కంపెనీలో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ అడ్మిన్ జాబ్, ఆఫీస్ సపోర్ట్ టీమ్ జాబ్, ఈ జాబ్స్ కోసం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్లో యూజువల్లీ వాళ్ళకి వర్క్ ఏముంటుంది అంటే ఆఫీస్లో అన్ని కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఎంప్లాయీస్ కరెక్ట్ టైంలో వస్తున్నారా లేదా, ఐటీ టీమ్ కరెక్ట్గా అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా లేదా, ఇవన్నీ అడ్మినిస్ట్రేటింగ్ జాబ్లో వాళ్ళు చూసుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్ జాబ్లో అంటే ఆఫీస్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా, సీసీటీవీస్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, సీసీటీవీస్ ఏమైనా రిపేర్ చేయాలా, ఆఫీస్లో వాటర్ కరెక్ట్గా వస్తుందా, క్యాఫిటేరియాలో అన్ని సామాన్ రా మెటీరియల్స్ అన్ని కరెక్ట్గా వస్తుందా లేదా, ఇవన్నీ ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్స్ చూసుకుంటారు. మీరు తెలుసా, ఈ ఆఫీస్ అడ్మిన్ జాబ్ కూడా నౌకరీలో లేకపోతే లింక్డ్ఇన్లో, ఇండీడ్లో ఇట్లాంటి జాబ్ పోర్టల్స్లో కూడా వెళ్ళి చూస్తే మీకు డెఫినెట్లీ చాలా జాబ్స్ కనిపిస్తాయి. ఈ జాబ్స్ కోసం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఐటీ కంపెనీలో మీరు ఒక అడ్మిన్ లాగా జాబ్ చేస్తున్నారు అనుకోండి, అది కూడా ఐటీ కంపెనీలో జాబే కదా. సో అది కూడా మీకు ఒక మంచి స్టార్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ కంపెనీలో ఐజేపీ అంటే ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్, అట్లాంటి ఫెసిలిటీ ఏమైనా ఉంది అంటే మీరు అడ్మినిస్ట్రేటర్ జాబ్ నుంచి మీరు ఐటీ సైడ్ కూడా మీరు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి కెరియర్ ఫర్ కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ అని నేను రికమెండ్ చేస్తాను. నా లిస్ట్లో ఫోర్త్ ఆల్టర్నేటివ్ వచ్చేసి టీచింగ్ ఆర్ ట్యూటరింగ్. మీకు తెలుసా, ట్యూటర్స్కి కూడా చాలా మంచి శాలరీ ఉంటుంది, చాలా మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. టీచింగ్ ప్రొఫెషన్ ఆర్ ట్యూటర్ అంటే మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఈజ్ ద మోస్ట్ డీసెంట్ అండ్ చాలా రెస్పెక్టివ్ ప్రొఫెషన్. టీచర్స్ అవ్వడం లేకపోతే వేరే వాళ్ళకి నేర్పించడం చాలా మంచి ప్రొఫెషన్ కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ట్యూటర్స్, స్పెషల్లీ హోమ్ ట్యూటర్స్ అంటే ఇంట్లో వెళ్ళి మీరు ట్యూషన్స్ చెప్తారు. స్కూల్ పిల్లలు ఉంటారు కదా, లేకపోతే కాలేజ్ పిల్లలకి మీరు ట్యూషన్స్ చెప్పడం, దానిలో కూడా చాలా మంచి ఎర్నింగ్స్ చేస్తారు. ఐ హ్యావ్ సీన్ పీపుల్ అంటే హోమ్ ట్యూషన్స్ చేస్తూ వాళ్ళు 25,000 30,000 రూపీస్ ఎర్నింగ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ హోమ్ ట్యూషన్స్ చేస్తే లేకపోతే మీరు ఈ హోమ్ ట్యూషన్ సర్వీసెస్లో మీరు ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు వేరే కంపెనీకి ప్రొవైడ్ చేయలేరు, కానీ అది ఒక మంచి అర్నింగ్ ఉంటుంది. ఖాళీగా కూర్చున్నట్టు కన్నా ఏదో ఒకటి అర్నింగ్ చేయడం అది బెటర్ కదా. సో హోమ్ ట్యూషన్స్ చెప్పడం లేకపోతే టీచింగ్, ఏదైనా స్కూల్ అయినా కాలేజ్లో వెళ్ళి టీచింగ్ చేయడం, ఇది కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఫర్ కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్. నా లిస్టులో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్లో మీకు వచ్చిన స్కిల్స్ని మీరు ఇంకొక పర్సన్కి సర్వీస్ లాగా అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం చాలా బాగా వచ్చు అనుకుందాం. అంటే ఈ యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్కి థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తారు. మీకు తెలుసా, ఇప్పుడు అంటే కాలేజ్ స్టూడెంట్స్ కూడా థంబ్నెయిల్ డిజైనర్స్ లాగా వాళ్ళు ఎర్నింగ్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేస్తూ వాళ్ళు చేసుకుంటున్నారు. పాకెట్ మనీ లాగా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీ ఉంటుంది కదా. సో మీరు కూడా సపోజ్ మీకు థంబ్నెయిల్ డిజైనింగ్ వచ్చు అంటే థంబ్నెయిల్ డిజైనింగ్ ఫ్రీలాన్సర్, మీకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు అంటే వెబ్సైట్ డిజైనర్ ఫ్రీలాన్సర్, మీకు వీడియో ఎడిటింగ్ వచ్చు అంటే వీడియో ఎడిటింగ్ ఫ్రీలాన్సర్, ఇవి కూడా మీరు చేస్తూ మీరు డెఫినెట్లీ మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా, మార్కెట్లో ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి కూడా 150 రూపీస్ ఒక థంబ్నెయిల్కి తీసుకుంటారు. సో మీరు డైలీ ఒక 5-6 థంబ్నెయిల్స్ మీరు డిజైన్ చేశారు అనుకోండి, అది ఒక మంచి ఇన్కమ్ కదా. 5-6 థంబ్నెయిల్స్ మీరు డిజైన్ చేశారు, ఇంకా 1 monthలో మీరు ఎవ్రీడే ఒక 5-6
థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తున్నారు అంటే దగ్గర 25,000 రూపీస్ మీకు వచ్చేస్తుంది అని చెప్తాను. సో ఖాళీగా ఉండేటి కన్నా ఒక స్కిల్ బిల్డ్ చేస్తున్నారు, ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు, ఆ స్కిల్ని అమ్ముతూ మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఫర్ కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్. నా లిస్టులో 6th ఆల్టర్నేటివ్ టు కెరియర్ గ్యాప్ క్యాండిడేట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషన్. డిజిటల్ మార్కెటింగ్ ఇది నాన్ ఐటీ ప్రొఫెషన్, నాన్ ఐటీ కెరియర్ కూడా మనం చెప్తాం. డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ చేయడానికి మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ చేయాలి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఈ కెరియర్లో మీకు కోడింగ్ ఏం ఉండదు. మీలో చాలామంది కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు నాకు కోడింగ్ రాదు, నా వల్ల కోడింగ్ కాదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా మంచి సూటబుల్ కెరియర్. డిజిటల్ మార్కెటింగ్లో ఏం కోడింగ్ ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ కెరియర్లో చాలా కెరియర్ గ్యాప్, 10 years కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రెషర్ లాగా వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటుంది? 15,000 రూపీస్, ఆన్ అన్ యావరేజ్ 15,000 పర్ మంత్ ఉంటుంది. అది ఒక మంచి జాబే కదా, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ కెరియర్లో గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు సడన్గా ఫాస్ట్గా నాకు జాబ్ కావాలి అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటే ఫాస్ట్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది? నేను మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో Career 9లో మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాం. మీకు ఫ్రీలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ పెట్టేస్తాను. ఆ వీడియోని, అదొక పెద్ద వీడియో, ఆ పెద్ద వీడియోలో ఫ్రీలో నేను డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవచ్చు నేను చాప్టర్ వైజ్ మొత్తం క్రియేట్ చేసి పెట్టాను. సో హ్యాపీగా ఆ వీడియో చూస్తూ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇంట్లో కూర్చుంటూ యూట్యూబ్ యూస్ చేసి మీరు నేర్చుకోవచ్చు. సో ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి నా లిస్ట్లో కెరియర్ నెంబర్ 6th, లేకపోతే సిక్స్త్ ఆల్టర్నేటివ్ ఫర్ ఐటీ జాబ్. లాస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ఐటీ జాబ్ అంటే ఐటీ జాబ్ కాకుండా మీరు ఇది కూడా చేస్తే మీ కెరియర్ కూడా స్టార్ట్ చేసేట్లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు అర్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. నా లిస్ట్లో నెక్స్ట్ కెరియర్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ రోల్. ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారు? కంపెనీస్లో జాబ్ చేస్తారు. అది ఐటీ కంపెనీ కూడా కావచ్చు, అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా కావచ్చు, అది ఒక కామర్స్ కంపెనీ, ఆన్లైన్ ఇంటర్నెట్ కంపెనీ కూడా కావచ్చు. ఈ కంపెనీస్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్కి కావాల్సిన టాస్క్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో కాలింగ్ చేయాలి అంటే కంపెనీస్తోని మాట్లాడుతూ ఉండాలి, సప్లయర్స్తోని మాట్లాడడం, ఇవన్నీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు చేస్తారు. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఈ జాబ్ రోల్ కోసం కూడా కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేయొచ్చు. అంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఫ్రెషర్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఇన్ని టెంకలు వేయరు. అంటే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టరు. సో మీరు కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ రోల్ కోసం కూడా హ్యాపీగా మీరు అప్లై చేయొచ్చు. కొంచెం మీరు ఇది మెయింటైన్ చేయాలి. అంటే మీరు మేనేజబుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే అది సరిపోతుంది అని చెప్తాను. నౌ ఈ వీడియో స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను కదా, వీడియో లాస్ట్లో నేను మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ జాబ్ ఆపర్చునిటీ మా కంపెనీలోనే ఉంది. మా కంపెనీలో మేము బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఒక ఫీమేల్ క్యాండిడేట్ కోసం చూస్తున్నాం. ఈ ఫీమేల్ క్యాండిడేట్ ఎక్కడి నుంచి వర్క్ చేస్తారు? ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. అమీర్పేట్లో మా ఆఫీస్లో కంపల్సరీ రావాలి. మండే టు సాటర్డే జాబ్ ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఉంటుంది. పొద్దున్న 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఆఫీస్ ఉంటుంది. శాలరీ ఎంత ఉంటుంది? మేము ఫ్రెషర్స్ చూస్తున్నాం కాబట్టి స్టార్టింగ్లో శాలరీ 3 months 10,000 ఇస్తాము. ఆఫ్టర్ 3 months శాలరీ 15,000 అవుతుంది. ఆఫ్టర్ 1 year శాలరీ 20,000 అవుతుంది. సో ఇది వచ్చేసి శాలరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు? వాళ్ళు కాల్స్ చేస్తారు. మేము లిస్ట్ ఇస్తాము, మేము ఒక ఫోన్ నెంబర్ది లిస్ట్ ఇస్తాం. ఆ లిస్ట్ని చూసి వాళ్ళు కాల్స్ చేయడం ఉంటుంది. అండ్ డెఫినెట్లీ నా కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్లీ చాలా నేర్చుకుంటారు. ఆల్ రౌండర్ అయి వాళ్ళు బయటికి వెళ్తారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ జాబ్కి ఓన్లీ ఫీమేల్సే అప్లికేబుల్. కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే నాకు 10 years 15 years కెరియర్ గ్యాప్ ఉంది, నేను అప్లై చేయొచ్చు అంటే హ్యాపీగా అప్లై చేయొచ్చు. మీకు ఈ శాలరీ ఓకే అంటే మీరు డెఫినెట్లీ జాయిన్ కావచ్చు. కొన్నిసారి ఎట్లా తెలుసా, మనం శాలరీ గురించి కాదు కానీ మనం ఏమేమి నేర్చుకోగలుగుతున్నాం, నాకు లెర్నింగ్ ఎలా ఉంటుంది, నేను ఎట్లా నేర్చుకుంటాను, ఏమేమి నేర్చుకుంటాను, ఇవి అన్నీ కూడా చూసి మనం డిసిషన్ తీసుకోవాలి. సో ఎస్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ మాకు ప్లీజ్ మీరు కాంటాక్ట్ చేయండి. ఎలా కాంటాక్ట్ చేస్తారు? మా వెబ్సైట్ ఉంది www.career9.com. ఈ వెబ్సైట్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్ మెంబర్స్ అందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ వాకిన్ కూడా మీరు రావచ్చు. మా ఆఫీస్లో వచ్చేయండి. మా ఆఫీస్ లొకేషన్ మా వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఎస్, ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్,
మీరు ఒకసారి అప్లై చేయండి. ఓకే, సో ఈ వీడియోలో నేనంటే మీకు 7 ఆల్టర్నేటివ్స్, ఐటీ జాబ్స్కి ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి అవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐటీ జాబ్స్ అంటే అది సర్వస్వం కాదు. ఐటీ జాబ్స్ కాకుండా కూడా చాలా డిఫరెంట్ కెరియర్స్ ఉన్నాయి. అండ్ ఎస్, చాలామంది నాకు ఐటీ జాబే కావాలి అని ఒక మొండితనంలో ఉంటారు, ఒక స్టబన్, చాలా గట్టిగా అనుకుని ఉంటారు. అందరికీ అన్నీ దొరకదు కదా. ఐటీ జాబ్స్లోనే నేను ఉంటే ఇంకా మీరు 3-4 ఇయర్స్ ఇంకా అట్లనే వేస్ట్ చేస్తూ వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఆన్సర్ చేయాలి. కాబట్టి నా సజెషన్, మీరు ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, నాకు ఐటీ జాబే కావాలి అంటే మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఏదో ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యి జాబ్ చేస్తూ మీరు ఐటీ కెరియర్ కోసం మీరు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు అర్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతుంది, మీకు కొంచెం హ్యాపీ ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం హ్యాపీ అవుతారు. అలాగే మీరు చాలామందితో కలుస్తూ ఉంటారు, మీరు వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా డెఫినెట్లీ మారుతుంది, చేంజ్ అవుతుంది. సో మీరు జాబ్ చేస్తూ మీరు మీ ఐటీ కెరియర్, మీ ఐటీ డ్రీమ్స్ గురించి మీరు ప్లాన్ చేస్తూ ఉంటే బాగుంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ అండ్ ఇయర్స్. సో ఇది ఒక చిన్న సజెషన్ నా సైడ్ నుంచి. ఐటీ కెరియర్స్ కాకుండా చాలా ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఉంటాయి. ఈ ఆల్టర్నేటివ్ కెరియర్స్లో మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆ కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ హోప్ ఈ వీడియో అంటే మీకు కొంచెం క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. సపోజ్ నా ఎక్స్ప్లెనేషన్ అయినా లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది, మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు అంటే ఈ వీడియోని డెఫినెట్లీ మీరు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంది అంటే మీరు నాకు కమెంట్ చేసి కూడా అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. ఇది నా తెలుగు యూట్యూబ్ ఛానల్ పాషమ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.